చంద్ర ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? దా రా నాన్న రా. ఈడొకడు ఏరా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా దిక్కులు చూస్తావే? గోడ కొట్టిన సున్నలాగా అలా తెల్లటి మొహం వేసుకొని చూస్తూ ఉండిపోతావేటి? చెప్పు. అది అమ్మా చేతిలో ఏంటి చంద్ర? ఇది టాబ్లెట్స్. అది తెలుస్తూనే ఉంది, దేనికి అని అడుగుతున్నా. చెప్పరా అడుగుతుందిగా. ఇవి హెడేక్ తలనొప్పి టాబ్లెట్స్ అమ్మా, తలనొప్పి టాబ్లెట్స్. ఒకటి ఇవ్వు. ఏంటి ఇవ్వా? ఇవ్వరా? దేనికి? తలనొప్పి మాత్రాలు అన్నావు కదరా, ఇవ్వు. సామాన్యకి తలనొప్పిగా ఉందంట, పాపం ఒక టాబ్లెట్ ఇవ్వరా. ఇప్పుడే నేను అడిగింది, నాకు అసలు అవసరమే ఉండదు కదా అని చెప్తున్నా. సమయానికి అవే మాత్రలు తీసుకొని నువ్వే వచ్చేసావు. ఇచ్చేసాయి, వేసుకొని పొద్దున్నే లెగుస్తుంది. బా ఇవ్వరా. ఇవి వేసుకోకూడదు, ఇవి నావి, నా టాబ్లెట్స్ ఇవి. హలో, హెడ్ఏక్ టాబ్లెట్స్ ఎవరన్నా వేసుకోవచ్చు, నీవి నావని ఉండు. ఇటివ్వు. నేను ఇవ్వను. ఏంటి, ఎందుకు ఇవ్వవు? నా టాబ్లెట్లు నా ఇష్టం, నేను ఎవ్వరికి ఇవ్వను. రే చేతిలోని టాబ్లెట్లు పెట్టుకొని ఒక్కటి ఇవ్వటానికి అంత రాదంతా చేస్తావే? పాపం సామాన్యకి తలనొప్పిగా ఉందని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? అమ్మా నేను ఇవ్వనమ్మా, కావాలంటే సామాన్యకి షాప్కి వెళ్ళి తీసుకొని వస్తాను, అంతే తప్ప ఈ టాబ్లెట్స్ మాత్రం ఇవ్వను. చేతిలో అన్ని టాబ్లెట్లు పెట్టుకొని ఒక టాబ్లెట్ కోసం షాప్కి వెళ్ళొస్తానంటావా? ఎందుకు ఇలా తయారయ్యో? సామాన్య తలనొప్పితో నిద్రపోకపోతే పొద్దున్నే పసుపు దంచే కార్యక్రమం పాడైతేనేగా నీ ఆలోచన? లేదమ్మా, నాకు తెలుసురా నీ కుటిల బుద్ధి. ఇవ్వు. సామాన్య వీడు మాటలతో వినడు కానీ నేను వీడిని పట్టుకుంటాను. నువ్వు టాబ్లెట్ లాక్కో. తీసుకోమ్మా. ఇవి నా టాబ్లెట్స్. అమ్మా వదులు. అరే వదులు, ఇవి నా టాబ్లెట్స్. అమ్మా వదులు, ఇవి నావి. వాటర్ బాటిల్ ఇవ్వు. వేసుకోమ్మ సామాన్య. ఇవ్వడంటే ఇవ్వడు, ఒక్కటిస్తాను నీకు. తీసుకా. సామాన్య వెంటనే తలనొప్పి తగ్గుతుందో లేదోనమ్మా, ఎందుకైనా మంచిది ఇంకో టాబ్లెట్ వేసుకో. దా. ఇంకోటా? 2 పడితే కానీ టక్కున తలనొప్పి తగ్గిపోదు. తీసుకోమ్మా. తీసుకోమ్మా, వేసుకో. బాగా ఎక్కువైపోయిందిరా నీకు. నిన్ను ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, వెళ్ళి పడుకో. తలనొప్పే పోతుందో లేక సామాన్య పోతుందో. ఆఫ్టర్ ఆల్ హెడేక్ టాబ్లెట్ ఇవ్వడానికి కూడా వాడికి మనసు రావట్లేదు. ఎందుకు ఇస్తాడు? హీస్ ఫ్రమ్ సమంత బ్యాచ్ కదా. ఛీ. ఇదేంటి, ఈ సమంత నా రూమ్ లో ఉంది. ఏయ్, నువ్వు నా రూమ్ లో ఎందుకున్నావు? నిన్నే అడిగేది. నేను అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు?
సూర్య లే లే సూర్య సూర్య లెగ్గు 6 అవుతోంది. వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది ఇక్కడ? మీరిద్దరు ఒకే రూమ్ లో ఉన్నారా? లే సూర్య సూర్య ఆఫీస్లో మీటింగ్ ఉంది లేపమన్నావు కదా, లెగ్గు 6 అయింది. ఏంటి ఆటలాడుతున్నావా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నేను మాట్లాడుతుంది వినిపించట్లేదా? నువ్విలా లేవవు. ముందు లేకవే అక్కడి నుంచి. సూర్య లేస్తావా లేవవా? నిన్నే. మీరిద్దరు పెళ్ళెప్పుడు చేసుకున్నారు? మిమ్మల్ని అడిగేది. మీకు పెళ్ళెప్పుడైంది? ఇంట్లో ఎవరికి తెలియకుండా సఖీ మూవీలో లాగా మీరిద్దరు పెళ్లి చేసేసుకున్నారా? అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? ఇప్పుడు చూడు, మామూలుగా లేపితే లేవవా? నిన్నెలా లేపానో చూడు. ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు నన్ను పట్టుకోలేవు. అసలు ఆగండి. సూర్య ప్లీజ్. ఏం చేస్తున్నారు మీరిద్దరు? సూర్య ఆగు. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి ఓదమీ దిక్కులు ఆ చుక్కలు దాటి పరువంలో రాదారి ఆకాశం అయిందే పై పైకెళ్ళాలన్నదే చకోరి పదరా చోటుకి చోటి కంటానా నీతో ఏ చోటికైనా వెంటనే రానా చకోరి పందెములో లే ముందరో చూద్దాం మొదట ఆ మాటని మాట్లాడగలదెవరో మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో తొలిగా మౌనాలని మోగించగలదెవరో ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో ఎదురుగా నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో మీకే చెప్తుంది ఆగండి. ఎంత ధైర్యం వచ్చేసింది మీకు? నా ముందే భయం లేకుండా నేను చెప్తున్నా ఆగకుండా నా చుట్టూనే తిరుగుతారా? చెప్తా మీ పని. ఇప్పుడే గ్రాండ్ మాకు చెప్పి మీ విషయం ఏంటో తేలుస్తాను. ఇక్కడే ఉండండి, తీసుకొస్తాను.
ఏంటి తలుపు తీసుంది అంటే ఇంకా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంది. దేవుడా, ఏమ్మా నెయిల్ పాలిష్ వేసుకుంటున్నావా? రేపు నీ ఫంక్షన్ ఉంది కదా. అబ్బో శామ్, అయినా నీకు ఈ కలర్ కంటే మెరూన్ కలర్ అయితే బాగుంటుంది. ఆ కలర్ అయితే నీకు బాగా సూట్ అవుతుంది, బాగా బ్రైట్ గా కనిపిస్తుంది. అడిగిన దానికి ఆన్సర్ చెప్పవు గాని అడగని దానికి బాగా ఆన్సర్ చెప్పావు. నువ్వేం అడిగావు? నేనేం చెప్పలేదు. అభికి మెమరీ రాకపోతే ఏం చేయాలని ఇందాక అడిగాను. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు. మళ్ళీ ఇప్పుడొచ్చి కలర్లు మ్యాచింగ్ గురించి మాట్లాడుతున్నావు. బతికిచ్చావురా. మీరు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను అన్నయ్య. ఏమైందిరా? ఆ మెంటల్ది అభికి తెచ్చిన టాబ్లెట్స్ వేసేసుకుందా అన్నయ్య. ఏమవుతుందన్న నాకు చాలా భయంగా ఉందన్నయ్య. అదేంటి చంద్ర, అవి చాలా స్ట్రాంగ్ మెడిసిన్స్. అవి సామాన్యకి ఎందుకు ఇచ్చావు? నేనెందుకు ఇస్తాను ఫ్రెండ్? అభికి వేద్దామని వెళ్తుంటే సామాన్య మా అమ్మ అక్కడే ఉన్నారు. టాబ్లెట్స్ చూసి ఇవి ఏంటి అని అడిగారు. ఎస్కేప్ అవ్వడం కోసం నేను గబుక్కున హెడేక్ టాబ్లెట్స్ అని చెప్పేశాను. సామాన్యకి హెడేక్ ఉందంట. ఇద్దరు కలిసి గోల పెట్టి నా దగ్గర నుంచి లాగేసుకున్నారు టాబ్లెట్స్. ఆ సామాన్య ఒకటే వేసుకుంది. మా అమ్మే ఇంకోటి వేసుకుంటే తలనొప్పి తొందరగా తగ్గిపోతుందని ఇంకోటి వేయించింది. నాకేమో అది ఎప్పుడు చచ్చిపోతుందని భయంగా ఉంది ఫ్రెండ్. ఆ సామాన్యకి ఏమైనా అయిందంటే మనకి ఇంకో ప్రాబ్లం వస్తుంది. అనయ్య త్వరగా డాక్టర్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పనయ్యా. రే రే రే, నువ్వు ముందు కాస్త రిలాక్స్ అవ్వు. ఎలా అన్నయ్యా? ఏం అవ్వదురా. ఏమి అవదా? 2 టాబ్లెట్స్ వేసుకుందానయ్యా. 3 వేసుకున్నా ఏమీ అవ్వదు. నిజమా సూర్య? నిజమేనా అన్నయ్య? అవును, అవి మైండ్ రిలాక్స్ అవటానికి ఇచ్చే టాబ్లెట్స్. వేసుకున్నాక పడుకుంటే నిద్రపోతారు, ఆలోచిస్తే హెల్యూజినేషన్లోకి వెళ్ళిపోతారు. లైఫ్కి అయితే రిస్క్ ఉండదు, డాక్టర్ గారు చెప్పారు. అవునా? అవునరా. అమ్మా, ఇంకా ఏదో అయిపోతుందని నేను హడలు చచ్చాను. ఇప్పుడు నా హార్ట్ బీట్ స్పీడ్ తగ్గింది, మైండ్ రిలాక్స్ అయింది అన్నయ్య. సర్లే గాని ఇంతకీ ఎక్కడుంది? ఈ రోజు మిమ్మల్ని వదలను. మీ సీక్రెట్ సినిమాకి ఎండ్ కార్డ్ వేస్తాను. నా ముందు సరసాలాడుతూ తిరుగుతారా? అయిపోయారా? గ్రాండ్ మాకి ఈ విషయం వెంటనే చెప్తాను. మీ పని చెప్తాను. హే, ఏంటిది? నాకన్నా ముందే వచ్చేసి కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్నారా? ఏ తమాషాగా ఉందా? నాతో ఆటలాడుతున్నారా? సూర్య, వాటర్. పోనీ ఐస్ క్రీమ్ అన్నా. ఒక స్పూన్ ఇవ్వు. ఒక స్పూన్ పెట్టు. సూర్య గొంతు పట్టేసింది. నేను పెట్టను సార్. నువ్వు పెట్టకపోతే నేను నీకు పెట్టను. శామ్, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? శామ్, నిన్నే. చెప్పు సూర్య, ఏం జరిగింది? ఏంటి సూర్య, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ముచ్చుమొహం. ఆ ఐస్ క్రీమ్ తర్వాత తినొచ్చు కానీ ముందు నేను చెప్పేది విను. చెప్పు సూర్య, తింటూ వింటాను. మార్నింగ్ మన ఫ్యాక్టరీకి వెళ్తుంటే నా కారు కడ్డంగా ఓ అమ్మాయి వచ్చి పడిపోయింది. ఎవరా అని కారు ఆపేళ్ళు చూశాను. చింపిరి జుట్టుతో, మాసిన బట్టలతో,
సామాన్య పిచ్చి చూపులు చూస్తూ కనిపించింది. అయ్యో పాపం, పూర్తిగా పిచ్చెక్కేసిందా? ఏంటి ఏంటి నాకు పిచ్చి పట్టిందంటున్నారా? ఏ ఇద్దరు కలిసి పిచ్చి వేషాలేస్తున్నారా? ఐ విల్ కిల్ యు బోత్. ఆ తర్వాత ఏం జరిగింది సూర్య? నేను షాక్ అయిపోయి తన దగ్గరికి వెళ్ళి, ఏంటి సామాన్య నువ్వు ఇలా అయిపోయావని అడిగాను. అసలు నా పేరు సామాన్య కాదు, నా పేరు కోతి కొండముచ్చని పారిపోయింది. ఏయ్, నన్ను నన్ను కోతి కొండ ముచ్చు అంటున్నారా? అవునా పాపం? హే సమంత, నా పాపు పాపా! ఆపకపోతే అసలు మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. పద శ్యామ్, రూమ్కి వెళ్దాం. కమ్ సూర్య. హే ఆగండి! దేనికి రూమ్ లో దేనికి? ఏయ్ సమంత ఆగు! మిమ్మల్ని ఆగండి! ఏయ్ ఆగండి! ఇక్కడికొచ్చి చిలుక గోరింకల్లా కూర్చుని చిలుకలు చుట్టి సూర్యకు తినిపిస్తున్నావా? ఏ సామాన్య, ఏమైంది నీకు? అబ్బా, ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు అక్కడేమో ఐస్ క్రీంలు, ఇక్కడేమో చిలుకలు చుట్టి తినిపిస్తున్నావా? అసలు అసలు ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చారు? దేనికొచ్చారు? ఇది మా రూమే కదా. మీ రూమా? ఏం చూసుకుని ఇంత డేర్గా మాట్లాడుతున్నారు? ఏంటి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి ఏం చెప్పాలని ఆలోచించుకుంటున్నారా? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మీరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? గుళ్ళోనా, రిజిస్ట్రార్ ఆఫీస్ లోనా? పెళ్ళి ఎన్ని రోజులైంది? మిమ్మల్ని మిమ్మల్ని ఇప్పుడు నేను చూడకపోతే మీకు పెళ్ళైన విషయం నాకెవరు చెప్పేవారు కాదు కదా. చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఇలా చేశారు? మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చెప్పండి. ఏయ్, నీకేమైనా మెంటలా? నోటికొచ్చినట్టు వాగుతున్నావు ఏంటి ఏంటి? నన్నే నన్నే మెంటల్ అంటావా? నువ్వే నువ్వే మెంటల్. నువ్వే వెళ్ళవే. బా, ఏయ్ ఏంటి అర్ధరాత్రి పూట గోలా? పగలు ఎలాగో ప్రశాంతంగా ఉండనివ్వవు, రాత్రిపూట కూడా బతకనివ్వవా? నువ్వు బ్రతకడం నాకు ఇష్టం లేదే. పో, ఇందులో నన్ను దూకి చచ్చిపో. ఏయ్, ఏంటి సామాన్య? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. నా భార్యని పట్టుకొని చచ్చిపోమంటానికి నువ్వెవరో? నేను నేను నేనెవరినా తెలియట్లేదా? చూస్తున్నావు కదా, కనిపించట్లేదా? నన్ను పట్టుకొని నేనెవరని అడుగుతున్నావా? అసలు అసలు నన్ను పెళ్లి చేసుకోవాల్సింది పోయి నాకు తెలియకుండా దీన్ని పెళ్లి చేసుకొని నన్ను నన్ను ఎవరని అడుగుతున్నావా? అసలు అసలు నిన్ను ఏంటి ఏంటి చూస్తున్నారు? లేవండి లేవండి మీరిద్దరు. ఇప్పుడే మీ ఇద్దరిని గ్రాండ్ మా దగ్గరకు తీసుకెళ్తాను. లే. ఏయ్ సామాన్య, ఏంటి ఏమైంది నీకు? పిచ్చి పట్టింది. అది తెలుస్తూనే ఉంది. ఏమండి, వెంటనే మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేయండి. మీరు ఏంటి మెంటల్ హాస్పిటల్ అంటున్నావు? అసలు నిన్ను 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 చంపేస్తానే. నిన్ను నిన్ను సామాన్య, చంపేస్తానే. నిన్ను సామాన్య, నువ్వు బ్రతకడానికి చచ్చిపోవే. నిన్ను చంపేస్తానే. నిన్ను బ్రతకనివ్వను. చచ్చిపోవే. నువ్వు బ్రతకూడదు. సామాన్య వదులు. ఎక్కడ మీ అమ్మ? చావే. అమ్మ ఏంటి? ఎక్కడ అమ్మ? అమెరికా వెళ్ళిపోతావా? వదులు. వెళ్ళవే. వెళ్ళు. చావు. వదులు. మీ అమ్మ అమెరికా ఉంది కదే. వెళ్తావా? మీ అమ్మ దగ్గరికి వెళ్ళవే. అమ్మా, చంపేస్తా నిన్ను. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, ఆగవే. సమంత ఆగు. అమ్మా, అమ్మా. సమంత, అమ్మా ఆగవే. అమ్మా ఆగవే. నిన్ను సామాన్య, సామాన్య వదులు. నన్ను చంపేస్తాను. సామాన్య, సామాన్య వదులు. బ్రతకూడదు. సమంత, చంపేస్తాను నిన్ను. సామాన్య వదులు.
వదులు. చంపేస్తాను నిన్ను. చంపేస్తాను. వదులు. నువ్వు బ్రతకడానికి వీల్లేదు. చంపేస్తాను. చంపేస్తాను. అమ్మా, చంపేస్తాను. నిన్ను బ్రతకనివ్వను. చంపేస్తాను. ఏమొచ్చింది నీకు? వదులు. హే సమంత, నువ్వు బట్టలు మార్చుకొస్తే నేను గుర్తుపట్టలేను అనుకున్నావా? నువ్వు మ్యాజిక్ చేస్తున్నావా? చంపేస్తాను. నిన్ను బ్రతకనివ్వనే. నిన్ను చంపేస్తాను. సమంత, నువ్వు బ్రతకడానికి వీల్లేదు. వదులు. చంపేస్తాను నిన్ను. ఏ సామాన్య, ఏంటిది? నన్ను కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నావా? నేనేం కన్ఫ్యూజ్ అవ్వను. నేను కన్ఫ్యూజ్ అవ్వను. నీకు తెలియడం లేదమ్మా. నువ్వు డ్రెస్ మార్చుకుంటున్నావేమో, కానీ మొహం మార్చట్లేదు కదా. చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. హే సమంత, అయ్యో, సామాన్య. చచ్చిపో. చచ్చిపో. చచ్చిపో సమంత. చచ్చిపో. నువ్వు బ్రతకడానికి వీల్లేదు. చచ్చిపో. చచ్చిపో. చావే, చావు. చావే, చావు. అవును, ఏం చేస్తున్నావు? నేను అడిగిన దానికి ఇంకా సమాధానం చెప్పలేదు. చెప్పు. సామాన్య, తనకు పిచ్చి పట్టినట్టుంది. ఏ సామాన్య, ఏంటిది? నీకేమైనా పిచ్చెక్కిందా? రే చంద్ర, హే సమంత, మళ్ళీ డ్రెస్ మార్చేసావా? నిన్ను వదలను. నిన్ను వదలనే. ఏ, ఎందుకు ఏ, ఎందుకు వదులు. ఎందుకు మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు? ఏయ్, ఎందుకు వదులు. పెళ్లి చేసుకున్నారు సమంత? ఏయ్, వదులు. ఏయ్, ఎందుకు ఏ. ఎందుకు మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు? ఆ? వదులు అన్నానా? ఏంటి సామాన్య వింతగా మాట్లాడుతున్నావు? వాళ్ళు ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం కాబట్టి పెళ్లి చేసుకున్నారు. ఏ. తప్పే ఉంది. ఏ, హే, 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 నువ్వెప్పుడు అక్కడికి వెళ్ళావు? ఏ. సమంత, తప్పు చేసిన దాన్ని నీకు తప్పులా అనిపించట్లేదా? హా? నేను తప్పు చేశానా? ఏ సామాన్య, వదులు. ఏ సామాన్య, నీకేమైనా మెంటలా? ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం తప్పు కదా? నేనా? నువ్వే. ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నానా? ఏం మాట్లాడుతున్నావు? నా పెళ్లి అందరి ముందే జరిగింది. ఏంటి, అందరి ముందు జరిగిందా? అవును. గ్రాండ్ మా వచ్చిందా? ఆవిడ లేకుండా మా పెళ్లి ఎలా అవుతుంది? నానమ్మ లేకుండా వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుంది? నీకేమైనా మెంటల్ వచ్చిందా? హే సమంత, ఏయ్, నిన్ను చంపేస్తానే. ఏయ్, హే, నీ పెళ్లికి ఎవరు వదిలు. వచ్చారు? హా? ఎవరు ఏయ్. వచ్చారు? ఎవరు వచ్చారు? జయంతి ఆంటీ వచ్చిందా? రాజీ ఏయ్. ఆంటీ వచ్చిందా? అంకుల్ వచ్చారా? ఏయ్. ఎవరు వచ్చారు? ఏయ్, ఏయ్. చెప్పు. ఏయ్, సామాన్య. ఎవరు వచ్చారు? సామాన్య. నీ పెళ్లికి ఎవరెవరు వచ్చారు? వదులు. చెప్పు. వదులు. చంద్ర, చెప్పు. ఏ, సమంత, వదులు. నిన్ను వదులు సామాన్య. చంపేస్తాను. చెప్తావా లేదా? ఏయ్, ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఏ, సామాన్య, ఏ, వదులు. పిచ్చి పట్టినావా? నువ్వు బ్రతకడానికి వీల్లేదు.